ఈరోజు మనతో పాటు స్థానిక ప్రజలకు సుపరిచితులైన రాజకీయ ఉద్దండలు శ్రీ పల్లెల సత్యబాబు గారు, అదేనంటే మన రాయుడు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. 4 దశాబ్దాలకు పైగా ఒకే పార్టీ కోసం ప్రయాణం, పదవుల కోసం కాదు, ప్రజల కోసం. నమస్కారం సత్యబాబు గారు, ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు మీకు హృదయపూర్వక నమస్కారాలండి. మీ గురించి పత్రికల్లో, వార్తా ఛానల్లో, సోషల్ మీడియాలో తరచూ చూస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో ప్రత్యక్షంగా మీతో మాట్లాడాలని, మా ప్రేక్షకులను మీ ఆలోచనలను అందించాలని అనుకుంటూ వచ్చాం. ఈరోజు మా ఆహ్వానాన్ని స్వీకరించి మా ఛానల్ ద్వారా మీ అనుభవాలను మరియు అభిప్రాయాలను పంచుకోవడానికి అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. వైవిఎన్ ఛానల్కు నా నమస్కారాలు. ఇంకా ఇది పెద్ద అభివృద్ధి అవ్వాలని, ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా ఆనందకరం ఉందండి. మరీ ఆలస్యం చేయకుండా మన సంభాషణలను ముందుకు సాగిద్దాం సార్. మీ పూర్తి పేరు ఏమిటి సార్? పల్లెల వీరవెంకట సత్యనారాయణ అని సత్యబాబు అంటారు. మిమ్మల్ని రాయుడు అని ఎందుకు పిలుస్తారు సార్? మా తాతయ్య గారు ఉన్న కాడి నుంచి కూడా మాది పెద్ద కుటుంబం అండి. మా తాతయ్య గారు అక్కడ పెద్ద మనిషి, ఆయన తర్వాత మా పెదనాన్న గారు, మా పెదనాన్న గారి తర్వాత మా నాన్నగారు, వీళ్ళ తర్వాత జనరేషన్ నాది. నాన్నగారు చనిపోయిన తర్వాత రచ్చబండ కాడ ఏ తగులైనా సరే, ఏదైనా సరే, అన్ని వర్ణాలు కూడా మా కుటుంబానికి ఒక రకమైన గౌరవ ప్రత్యేకతలు అన్నీ ఉన్నాయి. కాబట్టి నేను కూడా తగు పెద్ద మనిషిగా కూర్చోవడం, అందులో నేను పద్ధతిగా చెప్పడం, తల్లి పిల్ల చెల్లి అన్న అన్నది ఏమీ లేకుండా కూడా నేను చాలా నిర్మోహమాటంగా తగులు కూర్చుంటే కరాఖండిగా చెప్తాను. కాబట్టి రాయుడు పెదరాయుడు తీర్పునే కరెక్ట్గా ఉంటుంది. సత్యబాబు గారి తీర్పు అని ఎవరో అనుకోవడం అలాగలాగలాగ రాయుడు అన్న పేరు మనకు రావడం అలాగే వచ్చిందని అంతే తప్ప నా పేరు సత్యబాబు అని ఎక్కువ కేకేస్తారు. కానీ సత్యబాబు పేరు కూడా మండలంలో కూడా లేదు, రాయుడు గారు వస్తున్నారన్న మాట ఎక్కువ టాక్. మీ గ్రామం పేరు ఏమిటి సార్? మీరు ఎక్కడ జన్మించారు? అనకాపల్లి జిల్లా ఎస్ నరసాపురం గ్రామం, పాయకరపేట మండలం. ఆ నియోజకవర్గం కూడా పాయకరపేటేనండి. అక్కడ జన్మించాను. అక్కడే నా విద్యాభ్యాసం కూడా 7వ తరగతి దాకా అక్కడ చదివాను, నరసాపురాన్ని. అక్కడి నుంచి తుని రాజే స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. చిన్నతనంలో మీ పరిస్థితులు ఎలా ఉండేవి సార్? చిన్నతనంలో ఏముందండి, అనకాపల్లి జిల్లా మాడుగుల దగ్గర వడ్డాటి గ్రామంలో మా అమ్మమ్మ గారు ఇంటికాడ ఎక్కువ కాలం, నేను చిన్నతనంలో అయితే ఎక్కువ కాలం అక్కడే ఉండేవాడిని అండి. మా మేనమామలు మా అమ్మమ్మ వాళ్ళకి కూడా నేను బాగా ముద్దుగా మనవున్నాయి, చాలా గారంగా చూసేవారు. ఎక్కువ కాలం అక్కడే ఉండడానికి నేను కూడా ఉంటే మా నాన్నగారు తీసుకురావడం, మళ్ళీ నేను అక్కడే ఉండడానికి ట్రై చేయడం ఇది జరిగింది. మన అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ మన తాతయ్య బాబు ఉన్నాడు కదండి. తాతయ్య బాబు మేమందరూ కూడా మాకు బంధువు, బాగా కావాల్సిన వాడు. మేమందరం కూడా ఏట్లో పొలాలంటే గట్రా ఆడుకునేవాళ్ళు చిన్నప్పుడు. ఈ తర్వాత క్రమేపంగా మా నాన్నగారు ఇంక వ్యవసాయంలో నన్ను పెట్టడం, చాలా దూరంగా గ్యాప్ అవ్వడం, వ్యవసాయంలో ఎక్కువ శాతం వ్యవసాయానికి పరిమితం అయ్యాను సార్. మీ వివాహం ఎప్పుడు జరిగింది సార్? మీకు ఎంతమంది పిల్లలు? 1991లో జరిగిందండి. నాకు 2 ఆడపిల్లలు, ఒక బాబు. మా అత్తారు ఇది పాయకరపేట మండలం పెంటకొండ గ్రామంలో నేను వివాహం చేసుకున్నాను సార్. ఆ బాబు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తాడు. ఉన్న ఆడపిల్లలు ఇద్దరు కూడా హౌస్ బాయ్ కింద, ఒకరిని తోట వరకు ఇచ్చాను, ఒక పిల్లల్ని ఎర్ర వరకు ఇచ్చాను. వాళ్ళ పరిస్థితులు కూడా బాగానే ఉన్నాయి.
మీకు రాజకీయాల్లోకి ఆసక్తి ఎలా వచ్చింది సార్? మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? మా మేనత్త వాళ్ళ ఆయన మొట్టమొదటి పంచాయతీ వచ్చినప్పుడు మా నాన్నగారు బావగారు అన్నమాట అండి. ఆయన సర్పంచ్ చేశారు. ఎప్పుడూ మేము పుట్టలేదు అప్పటికే. పుట్టలేనప్పుడు మా బావగారితో మా నాన్నగారు అని చిన్నతనంలో చదువులేదంటే వాళ్ళ బావగారు పంచాయతీ సర్పంచ్ చేయడం. అక్కడి నుంచి మా చిన్న తాతయ్య గారు కూడా అయిన తర్వాత మన తాతయ్య గారి కజిని ఆయన కూడా సర్పంచ్ చేయడం. వీళ్ళిద్దరు తర్వాత మా నాన్నగారు కూడా మా నాన్నగారు చదువుకోవడం, తర్వాత మా నాన్నగారికి ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పడం, ఇంటి యజమానితనం, వ్యవసాయం ఇదంతా కూడా మా నాన్నగారు చూసేవారండి. మా నాన్నగారు నలుగురు అన్నదమ్ములు. అందులో మా నాన్నగారు రెండు అయినప్పటికీ కూడా ఆయన తెలివితేటలు, మంచితనం అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మా నాన్నగారికి మంచి ప్రజలు కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మా నాన్నగారిని పెద్ద గౌరవం ఇవ్వడం చేయడం అన్నీ ఉండేదండి. 1982లో ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం, ఇందిరాగాంధీ పార్టీకి మా నాన్నగారు రాజీనామా చేయడం, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం. అప్పటికి నాకు 15 సంవత్సరాలు సార్. సభ్యత్వం తీసుకున్న తర్వాత ఆయన రామారావు గారి పార్టీ పెట్టినది. ఎన్టీ రామారావు గారు అంటే భగవంతుడు, దేవుడు, మహానుభావుడు అని మా నాన్నగారు కూడా ఆయన గురించి చాలా గొప్పగా వర్ణించేవారు. ఎన్టీ రామారావు అంటే మా నాన్నగారు కూడా మంచి ఫేవర్ అండి. ఆ టైంలో ఇంకా అప్పటి నుంచి మా నాన్నగారు పసుపు జెండా పట్టుకున్న కాడి నుంచి మా నాన్నగారు కూడా మేము చిన్న కుర్రలు అయినా సరే మేము జెండాల ముందు మా ఊరంతా మా వారసులు, మా కుటుంబీకులు కాకుండా బీసీలు, ఎస్సీలు అన్ని పార్టీలు కూడా మా నాన్నగారు అంటే పెద్ద అభిమానంగా మా చుట్టూ ఉండడం. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ మేము ఎవరిని సబ్జెక్ట్ వచ్చినా, ఏ రిజర్వేషన్ వచ్చినా సరే నా దాకా కూడా అధికారం లేని టైంలో కూడా తెలుగుదేశమే గెలుచుకుంటూ వచ్చిందంటే మా కుటుంబానికి పెద్ద అభిమానం, గౌరవం వల్లే మేము ఇంతవరకు ఉన్నాం తప్ప మా మంచితనమే ప్రజలందరూ మాకు గౌరవం ఇవ్వడం అండి. అది మా రాజకీయ ప్రస్థానం. ఇప్పుడు దాకా జరిగింది అదే ప్రస్థానం మీద నేను కూడా అదే తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నాను. నా జీవితం ఉన్నంత వరకు నేను ఆ పార్టీలో ఉంటాను. నేనే కాదు, నా వారసత్వం, నా కుటుంబీకులందరూ కూడా, నా రక్తానుభూతులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మాతోటి ఉన్న మా కులమీకులు కాపుల్లో కానీ, కాపుల్లోనే ఎక్కువ శాతం అన్ని పార్టీల్లో మారారు. అందరూ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీలు మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ అంటే నాకు పసుపు రంగు కాదు, నా రక్తం, నా కన్న తల్లి. నా తల్లిని ఎంత గౌరవించుకుంటానో నా పార్టీకి కూడా అదే గౌరవిస్తానంటూ అదే నినాదంతో నేను నక్సలైట్లు అంటున్నమాట. తెలుగుదేశాన్ని విమర్శించిన, తెలుగుదేశాన్ని ఎవరైనా అగౌరవపరిచినా సరే నేను ఊరుకునే మనస్తత్వం కాదు నాది. పార్టీ అంటే నేను చాలా గౌరవిస్తాను. పార్టీకి ఎప్పుడు కూడా ఎన్నిదాన్ని నుండి పార్టీయే నాకు అభిమానం, పార్టీయే నాకు ప్రాణం, పార్టీయే నాకు దైవం. తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం నాది. అలాగే మన ప్రస్థానం కొనసాగుతూ ఇప్పటిదాకా వచ్చింది. ఇంకా పార్టీ ఇంకా మంచి ఎక్కువ సార్లు పార్టీ అధికారంలోకి రావాలని, పార్టీకి సేవ చేసుకుంటూ ఉండాలని నేను ఇంకా కొంతకాలం ఎక్కువ కాలం బతకాల పార్టీ సేవ చేసుకుంటూ నేను కోరుకుంటున్నాను. పార్టీ అంటే నాకు ప్రాణం. నా కుటుంబాన్న పక్కన పెడతాను తప్ప పార్టీకి మాత్రం అవమానం రానికి సమస్య ఉండదు. అలాంటి కరుడుగట్టిన కార్యకర్తను నేను. మా నాన్నగారు ఎలాగ ఉన్నారు, నేను అలాగే ఉన్నాను. నా బిడ్డ, నా అన్నదమ్ములు అందరూ కూడా అదే పార్టీలో కసిగా పనిచేస్తూ ఉన్నాం. అదేంటి మా రాజకీయ చరిత్ర. మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు సార్? మీరు నా చిన్నతనంలో 14-15 సంవత్సరాలు ఉన్న టైంలోనే మా నాన్నగారు సర్పంచ్గా చేయడం, ఆయన వెనకాల నేను కూడా తిరగడం. చిన్నప్పుడే నాకు ఆసక్తి బాగా కలిగిందండి. అప్పుడు 1992లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా నాన్నగారు తెలుగుదేశం పార్టీలో రావడం, ఆయన కూడా ఉండడం, ఇంకా అక్కడి నుంచి మామూలుగా ఎమ్మెల్యేలు రావడం, పోటీ చేయడం, 9 నెలల్లోనే ఆయన పార్టీ స్థాపించడం. ఇంకా అలాగే అలవాటు అయింది. నేను 14 సంవత్సరంలోనే తెలుగుదేశానికి ఓటేసాను. నేను మొట్టమొదటి ఓటేసాను. అప్పటికే ఈ ఆన్లైన్లు ఇవన్నీ కూడా ఏమి లేవు. 18 సంవత్సరాల సిస్టమ్ కట్టలేదు. కాగితం మీద రాసేస్తే ఓటకు వచ్చింది. మా నాన్నగారు నాకు ఏదో రాశారు. అప్పుడు నాకు తెలుగుదేశం ఓటేసింది. ఆ వేళ సైకిల్కి చూశాను ఓటేయడం. మళ్ళీ ఈవేళ దాకా కూడా తప్ప రెండో పార్టీకి నేను ఎప్పుడు ఓటు వేయలేదు. సైకిల్ గుర్తు తప్ప నాకు రెండో పార్టీ కూడా ఏది కూడా నాకు తెలియదండి. అలా నాకు రాజకీయంగా నాకు అలాగ వారసత్వంగా మా నాన్నగారిని బట్టే నాకు అలాగ చిన్నతనంలో అయితే నేను రాజకీయాలు ఆసక్తి కలుగుతూ ఇప్పుడు దాకా ఉన్నాను. మీకు రాజకీయంగా ప్రేరణ ఇచ్చిన నాయకుడు ఎవరండి? రాజకీయాల్లో ప్రేరణ ఇవ్వడానికి కారణం అయితే మా నాన్నగారు వెనకాల రాజకీయ వారసత్వం అడ్డుకున్న
కోట బాబ్జీ గారు పాకిరిపేట మండలం గుంటపల్లి గ్రామం. ఆయన మండల ప్రెసిడెంట్ కూడా చేశారు. జిల్లా లెవెల్లో ఒక రకమైన పట్టున్న నాయకుడు, చాలా పవర్ఫుల్ నాయకుడు అనమాట తోట బాబ్జీ అంటే. ఆయనకి నేను ప్రీశిస్తుంది, చిన్నతనంలోనే ప్రీశిస్తుంది. ఆయన సూచనలు, ఆయన చెప్పిన భాషలు, రాజకీయం అంటే ఎలా చేయాలా అలా చేయాలా, ఇది పద్ధతికి వెళ్తే ఎలా బాగుంటుంది, ఆ పద్ధతికి వెళ్తే అలా ఉంటుంది అన్న టైప్లో చాలా గొప్పగా తెలివితేటలు మహానుభావుడు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలివైనడు ఎవడరా అంటే పాకిరేపేట మండలంలో తోట బాబ్జీ గారు అండి. ఆయన గురువుగా నేను శిష్యుడికి ఇప్పుడు కూడా ఆయన చూసి నేను కొన్ని తగుల్లో కూర్చున్నా, రాజకీయంగా వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా, ఇంకో దగ్గరికి వెళ్ళినా బాబ్జీ గారి సూచనలు, ఆయన డైరెక్షన్ మీద నేను ఎక్కువ శాతం నడుపుతాను. తోట బాబ్జీ గారు తెలివైన వాళ్ళు, ఆయనే నాకు గురువు, రాజకీయ గురువు. అయితే తర్వాత మా నాన్నగారి తర్వాత రాజకీయ గురువు, నాకు అన్ని శాస్త్ర విద్యలు అన్ని నేర్పిన మహానుభావుడు తోట బాబ్జీ గారే. మీ జీవితంలో మర్చిపోలేని రాజకీయ సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? రాజకీయ సంఘటనలు మర్చిపోలేని బాధాకరం ఏంటంటే మా నాన్నగారు కాలం చేసినప్పుడు, ఒక నాయకుడిగా కాలం చేసినప్పుడు బాధపడ్డాను, కంటతడి పెట్టుకున్నాను. రెండోది, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్నప్పుడు నేను కంటతడి పెట్టుకున్నాను. మూడోది, తోడబుట్టిన చెల్లిగా ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు అనిత గారికి మనకి ఎంతో అనుబంధం, అన్నా చెల్లెళ్ళ బంధం. అలాంటి బంధాన్ని నిలదీసి కొవ్వూరు తీసుకెళ్ళినప్పుడు ఆ ఆడబిడ్డని ఆవేళ కూడా నేను నా జీవితంలో కళ్ళంట నేను తడి పెట్టుకున్నాను, చాలా బాధపడ్డాను. ఈ 3 సంఘటనలు నా రాజకీయంగా నా జీవితంలో మరలేను కూడా. నేను చాలా బాధపడ్డాను. ఎప్పుడైనా పార్టీలో మారారండి? 1982 నుంచి ఇప్పటి వరకు పార్టీ మారడం కానీ, ఇంకో పార్టీకి వెళ్ళి చూడడం కానీ ఎప్పుడూ లేదండి. మా పార్టీయే తల్లి, తండ్రి, దైవం. తెలుగుదేశం పార్టీయే మాకు అభిమానం. ఆ పార్టీ ఆవేళ 82 నుంచి ఈ వేళ వరకు కూడా నాకు సైకిల్ గుర్తు తప్ప రెండో గుర్తు నాకు కనపడదు సార్. మారడం జరగదు. చచ్చిపోయేటప్పుడు కూడా తెలుగుదేశం పోకూడదు కప్పుకొని చనిపోతానేమో తప్ప ఇంకో పార్టీ మారడం మా కుటుంబానికి కానీ నాకు కానీ ఎవరికి కూడా లేదు. నా వెనకాల ఉన్న బీసీలు కూడా అదే పార్టీలు 83 నుంచి 82, 83 నుంచి కూడా నాకు కూడా ఉన్నారు. నాన్నగారి కాడి నుంచి నా దాకా మంచి కుటుంబం కాబట్టి ఆ పార్టీ కూడా మంచి పార్టీ కాబట్టి మహానుభావుడు. ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టాడో, పసుపు రంగు ఎలా ఎంచుకున్నాడో నాకు తెలియదు. కానీ ఇంకా అలాంటి ఎన్టీ రామారావు పెట్టి పార్టీని మాత్రం మేము ఎప్పుడు పోవడం కూడా జరగదు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పార్టీలు ఇంకా 60 సంవత్సరాలు దగ్గరికి వచ్చేటప్పుడు పార్టీలు మారడం, ఇంకా ఎమ్మెల్యేలు అవ్వడం, ఎంపీలు అవ్వడం ఇంకా మనకెందుకండి. ఆ ఉద్దేశం లేదు, ఆ ఉద్దేశం కూడా రాదు. పార్టీకి సేవ చేస్తే సరిపోవడం మా కోరిక. అదే పార్టీ నాకు. ప్రజలు మీ వద్దకి ఎక్కువగా ఏ సమస్యలతో వస్తారు సార్? కార్డు కావాలని వస్తారు, పెన్షన్లు కావాలా, హౌసింగ్ కావాలా, ఏదైనా భార్యాభర్తలు తగులు కానీ, భూమి దగ్గర మందర కట్టు తగులు కానీ ఏదైనా సరే వస్తుంటా పోతా ఉంటారు. ఇందులో చిన్న 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 సమస్యలు ఏముందంటే, ప్రజా సమస్యలు అంటే 90 మందికి మనం న్యాయం చేసి అందులో ఒకరు న్యాయం చేయకపోతే నాకు ఏదో చేయలేదని నేను ఇంకో పార్టీ ఉండి అనుకొని ఏదో అంటుంటారు. పార్టీ కనతల్లి లాంటిది కాబట్టి మన పార్టీని వేడకూడదు, వీళ్ళకి ఏది రకంగా అపకారం జరగకూడదని మంచి ఉద్దేశంతో మనం ఇప్పుడు కూడా ఊళ్ళో చక్కబెడతాం. మా ఊరే కాదండి, పక్క గ్రామాల్లో కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు తగులు ఎప్పుడు కూడా రచ్చబండ కాడ కూర్చొని తేల్చడానికే నేను ఎక్కువ టైం ఇస్తాను. కాబట్టి నాకు మంచి పేరు, రాయడని పేరు కూడా ఉందంటే పోలీస్ స్టేషన్ తగు వెళ్ళవడానికి నేను ఒప్పుకుంటాను. పోలీస్ స్టేషన్కి ఎప్పుడు కూడా తగులు వెళ్ళను, మా ఊరే కాదు ఏ ఊరైనా సరే. కానీ ఇప్పుడు ఉన్నది ఏంటంటే నేను ఎక్కువ బీసీలకి, ఎస్సీలకి అంటే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను సార్. మా ఊళ్ళో నా కుటుంబానికి చేయండి, ఎమ్మెల్యే గారు నాకు ఇది చేయండి, నా బిడ్డకి ఇది చేయండి, నా కొడుక్కి ఇది చేయండి అని మాత్రం ఎప్పుడు అడగలేదు. నేను ఎప్పుడు బీసీలకి, ఎస్సీలకి ఎక్కువ ఉపకారం చేస్తాను. కాబట్టి ఆ గ్రామంలో నేను ఏదైనా సాధించుకు రాగలుగుతున్నానంటే పంచాయతీలు అవని, ఇంకోటి అవని నా మాట ముందుకు వెళ్తుందంటే మనం కష్టపడి వ్యక్తిత్వం కాబట్టే, ప్రజలు నాకు సహకరిస్తున్నారు కాబట్టే మనం ముందుకెళ్తున్నాం. ఆ పార్టీ కూడా, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక వన్నే పేరు కూడా తెచ్చే పరిస్థితిలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీతో చెప్తున్నాను, మా నాన్నగారి కంటే ఇప్పుడు నా దాకా కూడా పాడేవేం తప్ప మనం ఈ పార్టీలో ఏం బాగుపడలేదండి. ఈ పార్టీ క్రమశిక్షణ అలాంటిది, ఈ పార్టీ సిద్ధాంతం అలాంటిది.
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మహా తెలివైనడు, మహా వ్యక్తి, మహా దిగరుడు. ఆయన తినడం ఎదటోని తిన్నవాడు. అయినప్పటికైనా పార్టీలో ఇన్ని బాధలు పడుతున్నా సరే మరి కార్యకర్తకి ఏంటో తెలియదండి. ఆ పార్టీ తాలూకు ముహూర్తం ఎప్పుడు పెట్టాడో తెలియదు ఎన్టీ రామారావు గారు. పార్టీని వినడానికి కార్యకర్త, అసలైన కార్యకర్త ఒప్పుకోడండి. ఇప్పటికీ కూడా 35 నుంచి 38, 40 దాకా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు పెట్టిన ముహూర్తం. ఆయన మహానుభావుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు అండి ఆయన. ఆయన ఎన్టీ రామారావు అంటే ఒక దేవుడు, భగవంతుడు. ఎన్టీ రామారావు రాకముందు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, కిలో 2 రూపాయలు, ఆడదానికి సమాన హక్కు, కూడు గూడు నీడ అన్న సిద్ధాంతాలన్నీ పాటించుకుంటూ చేసుకొచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ పాటించుకొచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రామారావు గారు ఏదైతే ఆచార తూచే తప్పకుండా ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆచార తూచే తప్పకుండా అన్నీ కూడా పాపం అదే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు మహానుభావుడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం మా సన్నకారు కుటుంబంలో వచ్చాడు కాబట్టే కదండి పేదోడి బతుకు ఎలాడదో, లేనోడి బతుకు ఎలాడదో, మధ్యతరగతిగా ఉన్నవాడు వ్యక్తిత్వం ఎలాడదో అన్నది తెలుసుకున్న తెలివైన మహానుభావుడు చంద్రబాబు నాయుడు కూడా. అని చేత అసెంబ్లీలోనే రోజుకి అలాగే ఏదైనా వస్తుంటాయి. కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాత ముద్ద తక్కువ వచ్చిందంటే తాగినోడు ఒకలా మాట్లాడతాడు, తాగినోడు ఇంకొక రకంగా మాట్లాడతాడు. ఈ ప్రజా సమస్యలన్నీ కలిసి ఏముంటాయి. 90 మందికి మంచోడు అంటే ఒకడన్నా చెడ్డోడు అంటాడు, అనకపోతే మీరు చచ్చిపోతాడేమో. అది కూడా బాగోలే కదా. సరే, మీకు శ్రీరాంపురం పిఎస్సి బ్యాంక్ డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రైతు కుటుంబంలో తెచ్చాను కాబట్టి, రైతు బిడ్డగా, పార్టీ సీనియర్ కార్యకర్తగా, పార్టీ కడుగట్టిన తీవ్రవాది లాంటి వాడు కాబట్టి మినిస్టర్ గారు పార్టీ కూడా మన బాగా దూరంగా ఆలోచించి నాకు ఈ డైరెక్టర్ ఇచ్చారు. డైరెక్టర్తో నాకు పని ఏమి లేదు, పార్టీకి సేవ చేయడం. మినిస్టర్ గారు ఏం చెప్తే నా మినిస్టర్ గారు కూడా అంటే మినిస్టర్ అని నేను అనడం తప్ప, నా ఇంట్లో తోడబుట్టిన చెల్లి, రక్త బంధువులు అడదు కాబట్టి నాకు ఏదో మామూలుగా మామూలుగా కోఆపరేటివ్ డైరెక్టర్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా నాకు రైతులందరికీ సేవ చేసే బాధ్యత నాకు తర్వాత అనిపించింది. చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ కూడా చిన్న చిన్న లోన్లు, 1 లక్ష రూపాయలు, 50,000, 25,000, 35,000 రూపాయలు, అలా చిన్న చిన్న కానీ 1 లక్ష రూపాయల దాకా, 5 లక్షల దాకా కూడా నేను ఎన్నో లోన్లు ఇప్పించానండి. చాలా ఆనందంగా ఉంది. నేను ఒకటి సాయం చేసి భాగ్యం పార్టీ కల్పించింది, నా చెల్లి కల్పించిందని సంతోషం పడతాను అంతే తప్ప నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక రైతుగా నేను డైరెక్టర్ చేయడం నాకున్న వ్యక్తిగత మనస్తత్వాన్ని బట్టి అయితే నాకు డైరెక్టర్ చాలా సూటబుల్ అని నేను అనుకుంటున్నాను. సేవ చేసి మనస్తత్వం కాబట్టి అది నాకు చాలా ఆనందం కలిగించింది. చాలా సంతోషం. మంత్రి గారికి మళ్ళీ ధన్యవాదాలు. మీ రోజువారీ కార్యక్రమం ఎలా ఉంటుందండి? పొద్దుటే నేను లేచిన వెంటనే బ్రష్ చేసుకొని స్నానం చేసిన వెంటనే ఎవరో మా ఇంటికి రావడం, ఏ కష్టమో సుఖం చెప్తారు. అవసరం వస్తే ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళడం, లేదనుకుంటే ఫోన్ చేసి నా పరిధిలో నేను ఏమైనా సెట్ చేసేది ఉంటే సెట్ చేస్తాను. తర్వాత ఏ వ్యవసాయం మరి ఖాళీగా ఉంటే మాత్రం పొలంలోకి వెళ్ళడం, రావడం, వ్యవసాయం చూసుకోవడం, ఈ ప్రక్రియలో వెళ్తుంది. ఏదైనా మీటింగ్, అర్జెంట్ మీటింగ్, ఏదైనా టీడీపీ పార్టీ మీటింగ్ ఉంటే వ్యవసాయంలోకి వెళ్ళకపోయినా సరే పార్టీ మీటింగ్ మాత్రం ఎప్పుడు నేను తప్పనిసరి వెళ్ళడం జరుగుతుందండి. పార్టీని మాత్రం నేను ఎప్పుడు మీటింగ్లో కానీ చేయట్లేదు సరే, ఎక్కడికైనా సరే నేను మీటింగ్ కంపల్సరీగా హాజరవుతాను. అది నాకు అలవాటు. పార్టీ అంటే నాకు అభిమానం కూడా. ఎంతో పెట్టిన విద్యకు తెలుగుదేశం పార్టీ అంటేనే నేనంటే తెలుగుదేశం పార్టీ నేను అందరికీ తెలుసు. అది నాకు రోజు విషయాలు. ఏదంటే కష్టం అంటే మాత్రం నేను ఎక్కడ ఆగనండి, కూడా వెళ్తాను, అందరికీ సహకరిస్తాను. అది నా అభిప్రాయం. మీ అభిమాన నాయకురాలు ప్రస్తుత హోమ్ మినిస్టర్ అయినటువంటి శ్రీమతి వంగలపూడి అనిత గారి మీద మీ అభిప్రాయం ఏంటి? స్కూల్ టీచర్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది. మొదలు పెట్టడంలో మొట్టమొదటి అంతగా ముందు ఏంటంటే చదువుకున్న ఆడబిడ్డ, చదువులే రాణి, సరస్వతి పుత్రిక, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యాక్టివ్గా ఉన్న పిల్ల, చిన్న వయసు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎలా పడ్డది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానివ్వండి, ఆయన ఎలా
ఈవిడి అంతేగాని ఇన్ఛార్జిగా ఇవ్వాలని ఏమనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ మీద కూడా అదే అభిప్రాయంతో ముందుకెళ్ళడం, 2014లో ఇన్ఛార్జిగా రావడం, మా అందరి కార్యకర్తలు అలాంటి కార్యకర్తల దగ్గర రావడం, అది కూడా మేము ఎన్నంటి తిరగడం, ఎమ్మెల్యేగా గెలడం, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కష్టపడి చాలా పార్టీ కష్టపడితేనే కదండి మామూలుగా పార్టీ గుర్తిస్తుంది. అందులో తెలుగుదేశం పార్టీ కష్టపడ్డ కార్యకర్తకి ఎప్పుడు కూడా విన్నట్టే ఉంటుంది. అలాగా అనిత గారికి మీద నమ్మకం కలగడం, అనిత గారి మీద మంచి అభిప్రాయం చంద్రబాబు నాయుడుకి ఉండడం, చంద్రబాబు నాయుడు గారికి ఒక బిడ్డగా ఆడబిడ్డగా చూసుకోవడం, ఈ హోంమంత్రి స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ మీద ఉన్న నమ్మకం, గౌరవం, ఆమె చేసిన కష్టం ఇవన్నీ కూడా నమ్మకం కలిగింది కాబట్టి ఇవాళ హోమ్ మినిస్టర్ అయింది. తెలుగుదేశం పార్టీ గురించి ఇంకా మీకు సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ ఒక దళితుడిని ఒక స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదండి, చంద్రబాబు నాయుడు గారిది. అదే కోవలో మన అనితమ్మకు కూడా చాలా చాలా ఆ అదృష్టం కలిసి వచ్చింది. నాకు కూడా ఆవిడకి అదృష్టం కలిసి రావడం, ఆవిడ కాదు హోమ్ మినిస్టర్, నేనే హోమ్ మినిస్టర్గా ఫీల్ అవుతున్నాను. ఆవిడకి చాలామంది నియోజకవర్గంలో చాలామంది అభిమానమైన కార్యకర్తలు ఉన్నారు. ఒరే తమ్ముడు, ఒరే అన్నయ్య అని కేకేసుకుంటూ చనువు సంపాదించుకుంది. ఎప్పుడు కూడా ఆవిడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం ఖాయం, తెలుగుదేశం రావడం ఖాయం, మాలాంటి అభిమానులు అందరూ ఆవిడ కూడా ఉండడం ఖాయం. ఆవిడ ఆడది కాదండి బాబు, మీరు అనిత గురించి చెప్తున్నారు. అనిత మేడం అంటే ఆడ మనిషిలో ఆడది కాదు. ఒక ఇందిరాగాంధీ, ఒక్క రాణి రుద్రమ్మ, నాయకురాలు నాగమ్మ, సమ్మక్క సారక్క, అనితమ్మ, ఈ అందరూ ఒకే కోవలో వాళ్ళు. వీళ్ళకి ఎప్పుడు కూడా దశ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ముందుకెళ్ళి యోగం ఉంది. ఆవిడ అనితమ్మ ఎప్పుడైనా సరే కేంద్రం దృష్టికి 28 రాష్ట్రాలు కూడా గుర్తించాలని, ఆవిడ తెలివితేటలు సార్థకం చేసుకోవాలని, చంద్రబాబు నాయుడు గారి దీవెనలు ఉండాలని నేను కోరుకుంటూ, తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా, ఇంకా పెద్దలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా నా నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. మీ కుటుంబం మీ రాజకీయ జీవితానికి ఎలా సహకరిస్తుందండి? నా కుటుంబం నా రాజకీయ జీవితాన్ని సహకరించకపోతే అన్నదమ్ములు, మా చిన్నాన్న కొడుకులు, పెదనాన్న కొడుకులు, వీళ్ళందరూ కూడా మా కుటుంబంతో సహకరించబట్టే నేను ముందు స్థాయికి వెళ్ళగలుగుతున్నాను. ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా నాకు మంచి, మా అబ్బాయితో సైతం కూడా అందరూ నాకు బాగా సహకరిస్తారు. కష్టమైన సుఖమైన నాన్న ఎప్పుడు ఇంక ఇలాగే తిరుగుతాడు తప్ప మనకు వచ్చేది ఏముంటుందని అప్పుడప్పుడు నా భార్య అన్నప్పటికైనా సరే నాన్నకి ఇంకా అలవాటు, పార్టీ అంటే ప్రాణం, పార్టీ అంటే దైవం అన్న టైప్లో పోతాడు. నాన్న ఏమనొద్దని మా అబ్బాయి కూడా ఇంటికాడ కూడా అందరికీ చెప్తాడు. ఇంకా చేత నాకు రాజకీయంగా నాకు ప్రస్థానంలో నాకు వెనకాల అడ్డొచ్చే వాళ్ళు ఎవరు లేదు. నేను ఏం చెప్తుంది మామూలుగా అన్నదమ్ములతో సైతం నా తమ్ముడు మాత్రం నాకు కుడుమును అన్ని పనులు ఆడే చక్క పెడతాడు. నేను పైన చక్క పెట్టుకుంటే ఏ పోలీస్ స్టేషన్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎక్కడికో బయటకు వెళ్తే గ్రామంలో ఉన్న పనులన్నీ కూడా ఆడే చక్క పెట్టి స్థాయికి వస్తాడు. నాకు రాజకీయంగా చాలా సహకరిస్తుంది నా కుటుంబం. నా కుటుంబంలో నాకు తేడా పడాలి లేవండి. యువతగా మీరు ఇచ్చే సందేశం ఏమిటంటే? యువతకి ఏమన్నది సందేశం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజయనున్న నాయకుడు కాబట్టి బోల్డ్ ఇండస్ట్రీస్ అన్ని తెస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలోనే స్టీల్ ప్లాంట్ కొత్తగా వస్తుంది. మన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ తేవడం, యువత బాగా చదువుకుంటే అందులో ఏ జాబులు వస్తాయి. మన పార్టీని, మన ముఖ్యమంత్రిని, మన హోమ్ మినిస్టర్ గారిని పట్టుకొని కొంతమందికి కాకపోతే కొంతమందికైనా సరే మన 4 ఉద్యోగాలు తేవాలని, యువత స్టాండర్డ్ అయ్యి అది సెటిల్ అవ్వాలని నాకు చాలా ఆశ ఉంది. తప్పనిసరిగా మంత్రి గారిని ఏమన్నా పట్టుకొని మన ఏరియాలో ఉన్న, మన నియోజకవర్గంలో ఉన్న చదువుకున్న కుర్రోళ్ళు అందరినీ పైకి తీసుకొచ్చి వాళ్ళు సెటిల్ అయ్యేలాగా ఉద్యోగం వచ్చేలా చేసుకుంటే అదే నాకు స్ఫూర్తిలు చెప్పుకుంటే చాలు. పార్టీలో మనం ఈ పని చేసామని ఆనందం కూడా ఉంటుంది. యువతకి నేను పిలుపునిస్తున్నాను. ప్రజలకు మీరు చెప్పాలనుకునే చివరి మాట ఒక సందేశం రూపంలో చెప్పండి. ఇప్పుడు నరసాపురమే కాదు, నా గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఏదో సేవ చేయాలి, వాళ్ళకి ఏదో ఉపయోగపడాలి, ఉపకారం చేయాలి. నా పార్టీ తెలుగుదేశం ఎప్పుడు కూడా పార్టీలో మామూలుగా అధికారంలో ఉండాలి, వాళ్ళకి నేను సేవ చేయాలి. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే
ఎక్కడికైనా సరే నేను వాళ్ళకి సాయపడాలని ప్రజలందరికీ నేను వాళ్ళకి సేవ చేసే భాగ్యం కూడా నాకు దక్కాలని కోరుకుంటూ ప్రజలకు ఇదే సందేశం ఇస్తాను. చాలా ధన్యవాదాలండి. మీరు మీ బిజీ షెడ్యూల్లో మీకు ఎంతో పనులు ఉన్నప్పటికీ కూడా మా ఈ వైవిఎన్ న్యూస్ ఛానల్కు మీ టైం కేటాయించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇలాంటి నమస్కారం. తర్వాత కూడా మీ ఇంకొక వీడియోలో కూడా కలవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆ అవకాశం కూడా మాకు ఇవ్వండి సార్.